అశ్వ సంవత్సరంలో కైలాస యాత్ర శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ 8977349696. మావోయిస్టు పార్టీకి భారీ ఎదురు దెబ్బ తగిలింది. దంతెవాడ బీజాపూర్ సరిహద్దులో ఎన్కౌంటర్ చోటు చేసుకుంది. అయితే పోలీసులకు మావోయిస్టులకు మధ్య ఎదురు కాల్పులు జరిగినాయి. అయితే ఎన్కౌంటర్లో మావోయిస్టు పార్టీకి చెందినటువంటి రాజీవ్ పూణే మృతి చెందినటువంటి పరిస్థితి కనబడుతుంది. డిఆర్జీ బస్తర్ ఫైటర్స్ సంయుక్తంగా ఈ ఆపరేషన్ చేపట్టాయి. పెద్ద మొత్తంలో ఆయుధాలతో పాటుగా సామాగ్రిని స్వాధీనం చేసుకున్నారు. అయితే తుది దశకు చేరుకుంటుంది ఆపరేషన్ ఖగార్ 2. మొత్తం మీద ఆపరేషన్ ఖగార్తో మాత్రం మావోయిజాన్ని అణిచివేసేందుకు కేంద్ర ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతున్నటువంటి పరిస్థితులు. ఒకవైపు మావోయిస్టుల లొంగుబాటు, మరోవైపు మావోయిస్టులతో చర్చలు, మరోవైపు మావోయిస్టులకు సంబంధించి ఎన్కౌంటర్. ఈ మొత్తం పరిస్థితి మాత్రం ఉద్రిక్తతల వైపు దారితీస్తున్నటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. సో ఛత్తీస్గఢ్ దంతెవాడ అదేవిధంగా బీజాపూర్కి సంబంధించినటువంటి ఏదైతే సరిహద్దు ఉందో అక్కడ ప్రజెంట్ జరిగినటువంటి ఎన్కౌంటర్ ఇది. సాధారణంగా తెలంగాణలో కూడా రీసెంట్గా మావోయిస్టులు భారీ ఎత్తున లొంగిపోయినటువంటి సిచ్యువేషన్. తాజా ఎన్కౌంటర్ పై మరింత సమాచారం మా ప్రతినిధి సతీష్ లైవ్ లో అందిస్తారు. సతీష్, చెప్పండి, ప్రస్తుతం అక్కడ సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది? ఒకవైపు లొంగుబాట్లు సాగుతున్నటువంటి తంతు నేపథ్యంలో తాజాగా జరిగినటువంటి ఎన్కౌంటర్ లో కీలకమైనటువంటి నేతలు మృతి చెందినటువంటి పరిస్థితి ఉంది. పూర్తి అప్డేట్స్ ఏంటి? ముఖ్యంగా ఛత్తీస్గఢ్ ప్రాంతంలో దాంతెవాడ అలాగే మొత్తం కూడా దాంతెవాడకు సంబంధించినటువంటి ఏరియాలో పెద్ద ఎత్తున గాలింపు చర్యలు చేస్తా ఉన్నారు. ఆ గాలింపు చర్యలు ఒక్కసారిగా ఇటు నక్సలైట్లకి దాంతో పాటుగా ఇటు భద్రతా బలగాలకి పెద్ద ఎత్తున ఎన్కౌంటర్ జరిగింది. ఆ ఎన్కౌంటర్ లో ఇరువురు కూడా ఎన్కౌంటర్ చేసుకున్నారు. అక్కడ మొత్తం కూడా పెద్ద ఎత్తున ఈ ఎన్కౌంటర్ లో దాదాపు ఒక నక్సలైట్ చనిపోయినట్లు తెలుస్తా ఉంది. దీనికి సంబంధించి డిఆర్జీ బృందాలు కూడా బస్తర్ ఫైటర్స్ ఏదైతే ఛత్తీస్గఢ్ కి సంబంధించినటువంటి బస్తర్ ఫైటర్స్ ఉన్నారో వాళ్ళు ఈ ఆపరేషన్ చేస్తా ఉన్నారు. ఈ ఆపరేషన్ లో పెద్ద ఎత్తున కూబింగ్ నిర్వహిస్తా ఉన్నారు. అయితే రాత్రి నుంచి కూడా ఈ కూబింగ్ అనేది నడుస్తా ఉంది. సో దాంట్లో భాగంగానే పొద్దున మొత్తం కూడా ఈ రోజు దాదాపు 12 గంటల సమయంలో ఈ ఎన్కౌంటర్ అయినట్టు తెలుస్తా ఉంది. పెద్ద ఎత్తున ఒక నక్సలైట్ చనిపోయినప్పటికీ అక్కడ ఉన్నటువంటి మొత్తం కూడా ఈ ఎన్కౌంటర్ కి సంబంధించినటువంటి దాంట్లో మొత్తం కూడా రైఫిల్స్ కావచ్చు, మందుగుట్టి సామాగ్రి కావచ్చు, పెద్ద ఎత్తున ఆ సామాగ్రిని అంతా మొత్తం కూడా తీసుకున్న పరిస్థితి కనబడతా ఉంది. పెద్ద ఎత్తున దీనికి సంబంధించి రైఫిల్స్ కూడా ఎస్ఎల్ఆర్ రైఫిల్స్ ఉన్నాయి, దాంట్లో ఇనాస్ రైఫిల్స్ ఉన్నాయి, మ్యాగజైన్ రైఫిల్స్ పిస్తోల్స్ ఉన్నాయి, వాకీ టాకీ సెట్స్ ఉన్నాయి, ఎస్ఎల్ఆర్ మ్యాగజైన్స్ ఉన్నాయి, దాంతో పాటు ఎస్ఎల్ఆర్ లైవ్ రౌండ్లు ఉన్నాయి, ఎస్ఎల్ఆర్ కాకి రికార్డ్స్ ఉన్నాయి, ఇనాస్ మ్యాగజైన్లు ఉన్నాయి, ఇనాస్ లైవ్ రౌండ్లు ఉన్నాయి, ఇనాస్ మిస్ఫైర్ రౌండ్లు ఉన్నాయి, ఖాళీ క్రాగ్రేడ్ కేసులు ఉన్నాయి, లైవ్ పిస్టల్ ఖాళీ క్రాగ్రేడ్, ఇట్లా దాదాపు అంటే 10ల సంఖ్యలో వాళ్ళ దగ్గర ఉన్నటువంటి మొత్తం సామాగ్రి కూడా ఏదైతే ఈ నక్సలైట్లు మావోయిస్టులు వాడుతున్నటువంటి మొత్తం సామాగ్రిని కూడా పెద్ద ఎత్తున వాళ్ళు అయితే తీసుకున్న పరిస్థితి కనబడతా ఉంది. అక్కడ ముఖ్యంగా మరి బైరామ్గఢ్ కి చెందినటువంటి ఏరియా కమిటీ మెంబర్, చాలా కీలక నేత, దాంతెవాడకు సంబంధించినటువంటి ఏరియాలో పెద్ద ఎత్తున కూబింగ్ నిర్వహిస్తా ఉంటాడు. ఈయన ముఖ్యంగా చాలా కీలక నేతగా ఉన్నాడు. బైరామ్గఢ్ ఏరియాలో ప్రస్తుతం ఈయన ఏరియా కమిటీ మెంబర్ గా రాజేష్ పునమే పనిచేస్తా ఉన్నాడు. రాజేష్ పునమే సతీష్, కొంతవరకు ఎందుకంటే పూర్తి స్థాయిలో ఆపరేషన్ ఖగార్ని చేపట్టిన తర్వాత మావోయిస్టులు ఎక్కువ మంది లొంగిపోయినటువంటి సిచ్యువేషన్స్ కనబడ్డాయి. కానీ కొన్ని చోట్ల ఇంకా ఎదురు కాల్పులు సాగుతుంటే మావోయిస్టులు కూడా ప్రతిఘటించేటువంటి సిచ్యువేషన్స్ కనబడుతూనే ఉంది. కేంద్ర ప్రభుత్వం పెట్టినటువంటి డెడ్ లైన్ కూడా దగ్గరకు వస్తున్నటువంటి పరిస్థితి, దీని ఎలా చూడొచ్చు అంటారు? డెఫినెట్ గా ఈ రాజేష్ మరణం తర్వాత ఒక్కసారిగా అందరూ అలర్ట్ అయ్యారు. పెద్ద ఎత్తున కూబింగ్ నిర్వహిస్తున్న సమయంలో కూడా ఐఈడీలు కావచ్చు, ర్యాంప్స్ కావచ్చు, ఇవన్నీ కూడా దొరుకుతున్న పరిస్థితులు కనబడుతున్నాయి. ఒకవైపు మావోయిస్టులు అందరూ లొంగిపోతా ఉన్నారు. దాంతో పాటుగా మరి కొంతమంది కొంతమంది ఇంకా లొంగిపోవడానికి సంసిద్ధమవుతున్న సమయంలో ఇట్లాంటి, ఎందుకంటే ఆపరేషన్ ఖగార్ 2 మొదలు పెట్టిన తర్వాత మొత్తం కూడా సిచ్యువేషన్ మారిపోయింది. నిన్న ఏదైతే ఛత్తీస్గఢ్ కి సంబంధించినటువంటి ఎస్పీ గానీ, అక్కడ ఉన్నటువంటి బస్తర్ జిల్లాకు సంబంధించినటువంటి వాళ్ళు కానీ పెద్ద ఎత్తున ఛత్తీస్గఢ్ లో మొత్తం కూడా ఈ 20 రోజుల్లో పెద్ద ఎత్తున ఆ ఖగార్ 2ను నిర్వహించాలి. దానికి సంబంధించి ఇప్పుడున్న మనం చేస్తున్నటువంటి దానికంటే కూడా 100 రెట్లు 200 రెట్లు ఎక్కువ చేయాలి అనే దాంతో కూడా వాళ్ళు పిలుపునిచ్చారు. సో ఈ పిలుపు మేరకే నిన్నటి నుంచి కూడా ఒక్కసారిగా పకడ్బందీగా ఎక్కడెక్కడ మావోయిస్టు కదలికలు ఉన్నాయి, ఎక్కడెక్కడ మావోయిస్టుకు సంబంధించినటువంటి స్థావరాలు ఉన్నాయి, వాళ్ళ డంప్స్ ఎక్కడ ఉన్నాయా దానిపైన కూడా ఫోకస్ చేశారు. దాంట్లో భాగంగానే ఈ రోజు ఈ ఘటన జరిగింది. ముఖ్యంగా ఆపరేషన్ ఖగార్ 2 చాలా ఫోకస్డ్ గా చేస్తా ఉన్నారు. అది ముఖ్యంగా ఛత్తీస్గఢ్ లో ఇది పెద్ద ఎత్తున ఈ జిల్లాలో నారాయణపూర్ కావచ్చు, దాంతెవాడ కావచ్చు,
బీజాపూర్ కావచ్చు, ఈ జిల్లాలలో పెద్ద ఎత్తున ఈ మావోయిస్టు కదలికలు ఉంటాయి కాబట్టి ఈ 3 జిల్లాలకు కూడా ప్రస్తుతానికి హై అలర్ట్ ప్రకటించారు. ఎందుకంటే ఆపరేషన్ కగాటు ఇంకో 20 రోజుల్లో ముగించాల్సిన అవసరం ఉంది. మావోయిస్టు రహిత దేశంగా, రాష్ట్రంగా తీర్చిదిద్దాల్సిన అవసరం ఉంది కాబట్టి చాలా సతీష్, ప్రధానంగా తెలంగాణలో ఇప్పటికే భారీ స్థాయిలో లొంగుపాట్లు ఉన్నాయి. ఏపీలో కూడా ఇలాంటి సిచ్యువేషన్స్ కనబడినటువంటి సిచ్యువేషన్. కానీ మీరు చెప్పినటువంటి ప్రాంతాలు ఏదైతే ఉందో బస్తర్తో పాటుగా దంతెవాడ, బీజాపూర్ ఇవి కీలకంగా ఉంటాయి మావోయిస్టులకి. సో కేంద్ర బిందువులుగా ఉన్నటువంటి సిచ్యువేషన్. ఛత్తీస్గఢ్ గవర్నమెంట్ ఏ విధంగా దీనికి సంబంధించి ప్రికాషన్స్ తీసుకోవడం కానివ్వండి, లేకపోతే వారికి తగిన ప్రోత్సాహకాలు ఇవ్వడం కానివ్వండి, ఇది ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఎంతవరకు మెరుగ్గా ఉంది? డెఫినెట్ గా అక్కడ ఉన్నటువంటి ఏదైతే పోలీసు వ్యవస్థ, దాంతో పాటు ప్రభుత్వం కూడా ఛత్తీస్గఢ్ కి సంబంధించినటువంటి వ్యవహారంలో కీలకంగా వ్యవహరిస్తా ఉన్నారు. దానికి సంబంధించి అంటే ఎక్కడ లొంగిపోయినా వాళ్ళు మా వాళ్ళే, నక్సలైట్లు ఎంత తొందరగా లొంగిపోతే అంత మంచిది అంటూ కూడా ఉప ముఖ్యమంత్రి కూడా మరి పిలుపునిచ్చిన పరిస్థితి అయితే కనబడతా ఉంది. మొన్న దేవ్జీ, రాజిరెడ్డి వీళ్ళందరూ, బడే చొక్కరావు వీళ్ళందరూ లొంగిపోయినప్పుడు కూడా వాళ్ళు లొంగిపోతున్నారనే ఇన్ఫర్మేషన్ వాళ్ళకు కూడా వెళ్ళింది కాబట్టి సో ఎక్కడ లొంగిపోయినా మా వాళ్ళు మంచిగా ఉండాలనేది మేము కోరుకుంటున్నామంటూ కూడా ఉప ముఖ్యమంత్రి చెప్పడం, ఛత్తీస్గఢ్ కి సంబంధించినటువంటి ఉప ముఖ్యమంత్రి చెప్పడం, ఇదంతా కూడా ప్రస్తుతం మరి వాళ్ళైతే ఇటు పోలీస్ వ్యవస్థ కానీ ప్రభుత్వం కానీ సానుకూలంగా స్పందిస్తుంది. కానీ ఒకంతా మరి డేటు దగ్గర పడుతుండటంతో ఏదైతే మార్చి 31 ఉందో అది ఇంకొన్ని రోజులు మాత్రమే ఉంది కాబట్టి ఇంకా పోలీసులు కొంత ఉధృతంగా ఈ వ్యవహారం అంతా నడుపుతా ఉన్నారు. దీంట్లో భాగంగానే మరి కొంతమంది లొంగిపోయే అవకాశం కూడా ఉంది. ప్రస్తుతానికైతే ఇంకా కూపింగ్ అయితే నిర్వహిస్తా ఉన్నారు. ముఖ్యంగా ఈ కూపింగ్ కి సంబంధించి మావోయిస్టులు ఎక్కడ ఉన్నారు, మావోయిస్టుల కదలికల గురించి కాకుండా అయితే ఈ పాతగా ఉన్నటువంటి డంప్స్ ఏవైతే ఉన్నాయో అంటే వాళ్ళ దగ్గర చాలా రకాలైనటువంటి మందుగుడ్డి సామాగ్రి కావచ్చు, పిస్తోల్ కావచ్చు, రైఫిల్ కావచ్చు, పోలీసుల దగ్గర నుంచి ఎత్తుకుపోయినటువంటి ఇవన్నీ సామాగ్రి కూడా వాళ్ళు ఎక్కడెక్కడ డంప్ చేశారు, ఎక్కడెక్కడ ఈ ఐఈడీలు అమర్చారు అనే దానిపైన పెద్దగా ఫోకస్ చేశారు. ఎందుకంటే ఈ ఆపరేషన్ కగారు అయిపోయిన తర్వాత మళ్ళీ సర్చ్ ఆపరేషన్లు చేయరు కాబట్టి ఇప్పుడే మొత్తం కూడా తుడిచిపెట్టే ప్రయత్నం చేస్తా ఉన్నారు. దాంట్లో ఒక భాగంగానే ఈ మృతదేహాన్ని కూడా మరి వాళ్ళు గుర్తించినట్లు తెలుస్తా ఉన్న పరిస్థితి కనబడతా ఉంది. ఏదేమైనప్పటికీ మావోయిస్టులకి కొంత ఎదురు దెబ్బ అనే చెప్పొచ్చు సిరాజ్. రైట్ సతీష్, థ్యాంక్ యూ. మొత్తం మీద మావోయిస్టు పార్టీకి భారీగా ఎదురుదెబ్బ తగిలిందని చెప్పుకోవాలి. ఎందుకంటే దంతెవాడతో పాటుగా బీజాపూర్ సరిహద్దులో ఎన్కౌంటర్ చోటు చేసుకోవడం జరిగింది. పోలీసులకు మావోయిస్టులకు మధ్య ఎదురు కాల్పులు చోటు చేసుకున్నాయి. అయితే ఎన్కౌంటర్లో మావోయిస్టు పార్టీకి చెందినటువంటి రాజీవ్ పూణెం అనేటువంటి మావోయిస్ట్ మృతి చెందారు. డిఆర్జీ, బస్తర్ ఫైటర్స్ సంయుక్తంగా ఈ ఆపరేషన్ చేపట్టారు. అయితే పెద్ద మొత్తంలో ఆయుధాలతో పాటుగా సామాగ్రిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మొత్తం మీద ఆపరేషన్ ఖగార్ 2 అనేది మాత్రం తుది దశకు చేరుకుంటుంది. ఈ రోజు నుంచి ఇంకా కేవలం 20-25 రోజులు మాత్రమే సమయం ఉన్నటువంటి పరిస్థితి. మరి ఇలాంటి సందర్భంలో ఆపరేషన్ ఖగార్కి సంబంధించి మార్చి 30న కేంద్ర ప్రభుత్వం డెడ్లైన్ పెట్టుకున్నటువంటి నేపథ్యంలో ఆ లోపు పూర్తి స్థాయిలో మావోయిస్టు రహిత దేశంగా భారతదేశాన్ని ఏర్పాటు చేసేటువంటి దిశగా ప్రక్రియ అయితే వేగవంతం జరుగుతుంది. ఒకవైపు మావోయిస్టులు ఎవరైతే లొంగిపోవాలి అనేటువంటి ఆలోచనతో వచ్చారో వారిని ప్రభుత్వం పూర్తి స్థాయిలో జనజీవన స్రవంతిలో విలీనం చేసేటువంటి ప్రక్రియ చేపడుతుంది. తగినటువంటి ప్రోత్సాహకాలు ఇస్తుంది. మరీ ముఖ్యంగా ఎక్కడైతే లొంగుబాటుకు అవకాశం లేకుండా ఉందో అక్కడ అవసరమైతే ఎదురు కాల్పులు చోటు చేసుకుంటున్నటువంటి సిచ్యువేషన్స్ని కూడా ఎదురించి మరి వారిని చంపేస్తున్నటువంటి సిచ్యువేషన్స్ కనబడుతున్నాయి. మొత్తం మీద ఆపరేషన్ ఖగార్ మాత్రం ఉక్కు పాదంతో ఇంప్లిమెంట్ అవుతుంది.